మా గౌరవనీయులు మహానీయులు మా మిత్రుల వర్యులు. స్టఫ్ అంటే చిప్స్ ప్యాకెట్. అరే నన్ను నమ్మవారా నువ్వు? నమ్మా నేను. పోలీస్ బండి వస్తుందా, నేను దిగిపోతా. అది మా పిల్ల ఇచ్చింది, రసన సగం దాగి సగం ఇచ్చింది నాకు. అంటే నీలాంటి ఇంత గడ్డం ఉందా స్కూల్లోకి? ఇప్పుడు నేను కాలేజ్ గా భయ్యా. కాడు భయ్యా, దీని పిన్ కోడ్ అడుగు, ఖర్చులకు పంపిస్తుంది. పిన్ ఎంత? మా హౌస్ నెంబర్. బండి ఎంత మంచిగా ఉన్నా కూడా దాని సామాన్లు మంచిగా ఉండాలి. చేద్దానా వేరేలో చేద్దాం. ఇప్పుడు మైక్ ఉంది కాబట్టి నేను దిగిపోతాను, భయం నీకు. వద్దు. స్టఫ్ అన్నకరా భయ్, నాకు మందు తాగాలనిపిస్తుంది. ఏం చేద్దామంటే మర్డర్ చేద్దాం. అవునా? హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ ద సూర్య ఇన్వెస్ట్. సో ఎప్పటి నుంచో మేము వీడియోస్ చేద్దాం అనుకుంటాం, కానీ ఎడ కుదురుతుంది ఎందుకు? మా గౌరవనీయులు మహానీయులు మా మిత్రుల వర్యులు అంటే అన్నాడు గాని ఇక్కడ ఉన్నారు. పైల్వాన్ ఏం చేద్దాం కంటెంట్ అదన్నా చెప్పరా? స్పెషల్ గా చేద్దాం ఈరోజు. ఇక మొదలెడదామా? కొత్తగా ఉంటది. కాదు, అసలు నువ్వు బ్యాగ్ ఎందుకు తీసుకున్నావు? అడిగినోడు పతకం చెప్పాలి కదా. భజన. ఇప్పుడు చూసేటోడు ఏమనుకుంటా అంటే నేను కాలేజ్ వేస్తున్నాను అనుకుంటాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కానీ నీ గడ్డానికి నీ పిలక్కి పోలికలు లేవే. డిగ్రీ అనుకుంటారు. సో ఏం చేద్దాం అంటున్నావు? ఏం చేద్దాం అసలు? కంటెంట్ ఏంది? యూట్యూబ్ లో స్టఫ్ ఏంది? స్టఫ్ అంటే చిప్స్ ప్యాకెటా? ఏం చేద్దాం చెప్పరా? ఏం చేద్దామంటే మర్డర్ చేద్దాం. అవునా? లోపలేసి దొమ్ముతారా పోలీసు వాళ్ళు? అన్నీ కూర్చున్నారు. చెప్పురా ఏం చేద్దాం? కంటెంట్ ఏం చేద్దాం చెప్పు. కంటెంట్ అంటే కొత్తగా ఏముంటది అని చెప్పు. అందరూ ఏదో ఒకటి చేసేది. ఆ. మనం రోడ్ల మీద చెత్త ఏరుకోవడము. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? అరే కంటెంట్ ఆరాది. మన కంటెంటే మరి. తుమ్మినా తగ్గినా ఏదో ఒకటి కంటెంట్ ఉంటది కదా. ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తున్నా కదా, బ్యాగ్ వేసుకుని వస్తున్నా, కాలేజ్ పోయి వచ్చి ఇది ఒక కంటెంట్ అనుకుంటారు. వద్దురా, మంచి స్టఫ్ మంచి కంటెంట్ కావాలి. స్టఫ్ అన్నకరా భయ్, నాకు మందు తాగాలనిపిస్తుంది. అరే కంటెంట్ చెప్పురా అంటే మందు అంటావేంద్రా తాగబోతాం లెక్క. అయితే వద్దు కానీ ఒక లొకేషన్ పోయి ఆలోచిద్దాం, కంటెంట్ ఏం చేద్దాము. మళ్ళీ అడిగి పోయినాకన్నా ఏమైనా చేస్తావా? మళ్ళీ ఇదే సోది లేపుతావా? కంటెంటే కావాలి కదా. కంటెంటే కావాలి నాకు స్టఫ్ వద్దు, కంటెంటే ఇస్తాను నీకు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మంచి స్టఫ్ ఉన్న కంటెంట్ కావాలరా. నువ్వు స్టఫ్ అన్నకరా నాయన, నాకు మందు గుర్తుకు వస్తుంది. నువ్వు ఇప్పుడు మైక్ ఉంది కాబట్టి నేను దిగిపోతాను, భయం నీకుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని బ్యాగ్లు ఏమున్నాయి ఒకసారి చూపి. టిఫిన్ కాలేజ్ వేసి వస్తున్నాను, ఏమేమున్నాయి బ్యాగ్ లో? వద్దు, ఒక్కసారి భయపడతావు. ఒకసారి చూపి. భయపడతావు. అరే కనీసం వీడియో తీసేటోళ్ళకన్నా చూపిద్దాం, వీడియో చూసేటోళ్ళకి వాళ్ళకి. గోళీలు రషీదు ఎందుకు పిడుస్తున్నాయి నీకు? అప్పుడప్పుడు వేసుకోవడానికి. ఓకే. వద్దు. ఏంటిదిరా ఇది? రబ్బర్ బ్యాండ్ ఎందుకు భయ? అసలు నీకు పిలుకుంది కదా. జుట్టు వేసుకుంటారా? ఒక వాచ్ చేద్దానా? వేరేలో చేద్దాం. నేను నా చేతిలో ఛార్జింగ్ లేక అలా పెట్టినా. కార్డు భయ, దీని పిన్ కోడ్ అడుగు, ఖర్చులకు పంపిస్తుంది. పిన్ ఎంత? మా హౌస్ నెంబర్. భయా మనోడు వాట్సాప్ బిజినెస్ చేస్తుండే. డబ్ల్యూడబ్ల్యూ హాస్టల్ ఇరిగిపోయిందని ఇది పెట్టుకుంటున్నా. అంటే నీ చేతిలోనే ఇరిగిపోయినా వేరేలో చేతికి ఇరిగిపోతే నువ్వు తీసుకున్నావా? ఇదేంటిది? క్యాలెండర్. క్యాలెండర్ ఎందుకురా? డేట్లు చూసుకోవడానికి. వీడు నాకంటే వరుసగా ఉన్నాడంట. ఇదే పోరందరు గుద్దుకున్నారా? అది మా పిల్ల ఇచ్చింది, రసన సగం దాగి సగం ఇచ్చింది నాకు. పోడిది అది. చార్జర్ గడ్డ ఉంటది. నేను బ్యాగ్ లో చార్జర్ గడ్డ అయితే దొరికింది. పాన్స్ పౌడర్ ఉంటుందో లేదో చూసాం మనం. గడ్డ కాదన్నా ఎర్రగడ్డ, అది చార్జర్ పెట్టాలా. సో మొత్తానికి కాలేజ్ బ్యాగ్ కుర్రాడు. దాంట్లో బిట్లు ఏదైనా చేస్తారా బాయ్? నువ్వు ఫస్ట్ A few moments later. నమ్మెక్కొచ్చు కదా. అరే నన్ను నమ్మవారా నువ్వు? నమ్మా నేను, అసలు నమ్మా నేను. ఈసారి నమ్మకం వస్తుంది కూర్చో. చూడా బాయ్, అందరి సమక్షంలో కావాలి. సైడ్ ఏంది ఇది? ఒక చిన్న పని ఉంది పేపర్ పెన్ తోటి. నా ఆస్తి ఏమన్నా రాపించుకుంటున్నావా? ఎందుకురా నీకు ఆస్తి? అసలు ఉన్నంత ఉంది.
మనం ఆర్గన్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాం. ఏం చేద్దాం అనుకుంటున్నావు? సరే సరే భయ్ అన్నాడు. ఏమంటారు దీన్ని? కుక్కల బస్సు కాదు కానీ కుక్కల బస్సు అని పేరైతే పెట్టింది పోయారా. మన బస్సు ప్రజలందరికీ తెలుసు. మంచోళ్ళు మన బస్సు వాళ్ళు. మంచోళ్ళన్నా మీరు? నాకు ప్రాణం, నాకు బస్సు వాళ్ళు అంటే. నీకు మందు సిగరెట్ అవన్నీ అలవాటు లేవు కదా. లవ్. అరే ఇక అన్నాడు దగ్గర పోయి నాకు ట్యూషన్ పోయే టైం అవుతుంది. రోజు స్నానం చేస్తావా అప్పుడప్పుడు? ఏ పిచ్చి పట్టింది అయింది నీకు? అరే ఇప్పుడే రా బతకాలనిపిస్తుంది నాకు కోవిడ్ తర్వాత. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయిపోయింది బతికి అయిపోయింది. బండి ఎంత మంచిగా ఉన్నా కూడా దాని సామాన్లు మంచిగా ఉండాలి. అవు ఈ సామాన్లు మంచిగా ఉంటే వేరే బండికి కూడా వేసి నడిపించచ్చు కదా. అవును నడిపించచ్చు, కానీ నా సామాన్లు ఎందుకు? ఆహా నేను జస్ట్ అడుగుతున్నారా, అట్లా నిన్నేమంటలేదు. సరే అడుగు అట్లా అని చెప్పు. మరి కిడ్నీలు అన్నీ ఫ్రెష్ కదా, ఫ్రెష్ పనికొస్తాయి కదా వేరేలో. ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? ఏంలే నీకు పనికొస్తున్నాయి కదా అంటున్నా మంచిగా బాగా. నాకు వస్తున్నాయిరా భయ్, వేరేటోళ్ళ గురించి నాకెందుకు? ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు? అంటే మనం అందరి గురించి పట్టించుకోవాలిరా చింటూ. ఓ అయ్యా నువ్వు వచ్చినావు ఆయన అందరి గురించి మంచి చెడు చూస్తానికి. నీకు కంటెంట్ కావాలా లేదా? నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. వాళ్ళక కంపెనీ పోదామారా? స్టప్ మస్తు ఉంటుంది ఆడ. వీడికేం వచ్చినవరా నాయనా నువ్వు? అర్రా భయ్. అరే మా మామ తీసుకొని పోతాడు ఆడికి. డాన్ స్కూల్ అంట. అంటే వెనకకి నీ వస్తుంటాడు ఇట్లా ఎగ్జామ్ రాసేటప్పుడు చిట్టీలో దొరికిందంట. టీచర్ కాళ్ళ మీద పడ్డాడంట. ఏ టీచర్ వదిలేసిందంట. ఏమైంది, ఇన్విజిలేటర్కి దొరికిపోయారు. టీచర్ ని వీకెండ్, టీచర్ తో పాటు స్పాట్లు ఉన్న స్కూల్ ని కూడా వీకెండ్. అంటే నీలాంటితో ఇంత గండం ఉన్నారు స్కూళ్ళకి. ఇప్పుడు నేను కాలేజ్ కాబయ్యా. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అన్న ఆపు, అన్న ఆపు. అందుకే రా నీతో తిరగాలంటే కొంచెం సిగ్గు కూడా అవుతుంది. సిగ్గు కూడా అవుతుంది. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. పోలీస్ బండి వస్తుందా, నేను దిగిపోతా. ఎవడురా నువ్వు? పోలీసులు వస్తే నీకేమైందిరా? ఏమో మనం దొంగలాగా ఉన్నాం కదా ఇద్దరం. మనమనకరా నాయనా. నువ్వు అను నమ్ముతా, ఓడను నమ్ముతాడు కూడా చూసినాడు. పోనీ బండి పోనీ. బాయ్ తుఫాన్ లాగా పోతుంది బండి. పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. స్పీడ్ ఏమైనా ఓవర్ స్పీడ్ తెస్తావా? చాలా వాళ్ళు మన మీద వేస్తారు కానీ మనం వాళ్ళ మీద వేస్తాను అనుకుంటుంది ఆప్షన్. వాళ్ళు బాలకృష్ణ లెక్క అనమాట. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికే రిస్క్. దొక్కి పడేస్తా. రోడ్డు మధ్యలో బొంద కట్టిండు ఓడో. అదే బొంద కాదురా. మరి ఏంటిదిరా ఇది ఇంత పెద్దగా ఉంది? నాకు తెలిసి ఇది వాటర్ ట్యాంక్ అనుకుంటా. అలా కాదు తప్పించాడా? బాగా అరింగి పిషాపుస్కు మమ్మల్ని ఆరనెట్లో కొడుతున్నాడు. చీటే వాళ్ళే మోజున్నాయి ఆడ తింటావా? నా చూసావా? ఓ